ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఎక్కడ ఇస్తే ఏంటి, ఏదో కష్టపడి కొన్నట్టు. ఏం అన్యాయం బ్రదర్ ఆ స్టేట్మెంట్? రైటేనా మీరు చెప్పింది? 8-9 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉండి పేదలని ఆ భూదాన్ బోర్డు వాళ్ళకు ఒక 100 గజాల భూమి ప్రొసీడింగ్స్ ఇస్తే అసలు ఎందుకు పంపాలన్న క్వశ్చన్ కదా మనం అడగాల్సింది. ఎందుకు పంపాలా? భూదాన్ ల్యాండ్ ఉద్దేశం ఏంది? 1950 సెక్షన్ 4 ఆర్ సంథింగ్ దాంట్లో భూదాన్ ల్యాండ్ని ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవడానికి వీల్లేదు. అది ఓన్లీ పేదల కోసమే కేటాయించాలి. ఇక్కడ కాదు, ఇంకొక ప్లాన్ వేసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ నాగోల్ నుంచి లోపలికి వెళ్తుంటే మనం ఎక్కడది అంటే భూదాన్ ల్యాండ్సే ఉంటాయి అక్కడ. మీరు నాగోల్ పెట్రోల్ బంక్ నుంచి అట్లా లోపలికి వెళ్తుంటే కుంట్లూరు దగ్గర 2000 గుడిసెలు ఉంటాయి. ఆ 2000 గుడిసెల మీద టార్గెట్ పెట్టిరు. ఇప్పుడు ఇంకా ఆర్డర్స్ రావడమే వాటిని కూలగొట్టబోతున్నారు. ఆర్డర్స్ వచ్చేది ఆలస్యం, అవన్నింటిని కూలగొట్టబోతున్నారు. అసలు భూదాన్ భూములు వాళ్ళు ఫ్రీగా ఇచ్చేది ఏంది? ఫ్రీగా ఇచ్చేది ఏంటండి? పేదవాడి హక్కు అది. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎన్నో తాను ఇచ్చేది ఎందుకు? అదే ఇవ్వచ్చేదా? మరి ఆ భూమి ఏం చేస్తాడు? ఆ భూమి ఏమైపోయిందంటే ఆ భూమి 30 ఎకరాల పైన కబ్జాకు గురైంది. తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు బినామీలంతా ఇగో ఇట్లా పట్టాలు చేసుకున్నారు. నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. అగ్రికల్చర్ ల్యాండ్ అయింది. భూదాన్ ల్యాండ్ అని ఇక్కడ ల్యాండ్ స్టేటస్లో చాలా క్లియర్గా భూభారతిలో చూపిస్తున్నది. అందుకే ఆ భూమి గురించి మాట్లాడతలేడు. ఇక దాని విషయానికి వస్తే ఇగో నిన్న మాట్లాడండి ఏమని, అర్హులకు 15వ తేదీలోపు ఇండ్లు మంజూరు చేస్తాం, వెలుగుమట్లలో అక్రమంగా వసూలు చేసిన సొమ్మును పేదలకు ఇప్పిస్తాం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి. ఎవడైతే పెద్ద ఎత్తున వసూలు చేశారో వాళ్ళని జైలు వేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి, వాడు ఆస్తులు జప్తు చేయండి. ఎవడొద్దన్నాడు? ఎవడ నాపిండా? మేమనేది ఏంది, ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ భూమిని కేటాయించండి. నువ్వు చాలా ప్రశ్నలకు ఆన్సరే చెప్పలే. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అక్కడ జర్నలిస్టులు కూడా మీరు కూడా అడగాల్సి ఉండే కదా బ్రదర్. నేను అడుగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓ గొంతు దించుకుంటున్నావు కదా, ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసినవా? అసలు నువ్వే చెప్పాలి ఆ ప్రశ్నలకి. మేము మీడియా ముఖంగా అడుగుతున్నాం మిమ్మల్ని. అసలు 147, 148, 149 సర్వే నెంబర్లలో ఉన్న భూమి ఎంత? క్వశ్చన్ నెంబర్ 1 చెప్పు. భూదాన్ ల్యాండ్ ఎంత? దానికి ఏమైనా నీ 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 అరుపుల్లో నీ మొత్తం ప్రెస్ మీట్లో ఏమైనా ఒక్క లైన్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినావా? చేయలే. మొత్తం భూదాన్ ల్యాండ్ ఎంత? 62 ఎకరాల 7 గుంటలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, 1954 కాస్రా పహానీలో చాలా క్లియర్గా ఉన్నది. అందులోనే కాదు, ఎంఆర్ఓ కూడా చెప్పి రిపోర్ట్ కూడా పై అధికారులకి కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఆమె ఎవరు? శైలజ గారు, గతంలో తహసీల్దార్. ఆమె చెప్పింది 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది, ఇందులో కొంత ప్రైవేట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, దీంట్లో సర్వే చేసి లెక్కలు తేల్చాలని. ఇంతవరకు సర్వే జరిగిందా? ఈ 62 ఎకరాల 7 గుంటల భూమేనా, లేదు 31 ఎకరాల? చలో ఆన్సర్ చేయి మిస్టర్ పొంగులేటి, ఆన్సర్ చేయి కదా. దీనికి ఆన్సర్ ఉండదు. ఈ 62 ఎకరాల 7 గుంటల్లో ఈ పట్టాలు ఎట్లొచ్చినాయి? నువ్వు రెవెన్యూ మంత్రివి కదా, నువ్వు రెవెన్యూ మంత్రి అయినప్పుడు ఈ సర్వే నెంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లు ఎప్పుడు సబ్ డివిజన్ అయినాయి? ఇప్పుడు మీరు చూడండి, ప్రొహిబిషన్ లిస్ట్లో చాలా క్లియర్గా ఈ సబ్ డివిజన్ అయినట్టే లేదు. ఇక్కడ 26 ఎకరాల భూమి మాత్రమే ఈ ప్రొహిబిషన్ లిస్ట్లో చూపిస్తున్నది. మిగతా మొత్తం భూమి కబ్జాకు గురైంది. అందులో 30 ఎకరాలు తుమ్మల నాగేశ్వరరావు బినామీలైన, ఆయన కొడుకు బినామీలైన సురేష్, ఆయన పేరేదో, ఆయన చుట్టమే, తుమ్మల నాగేశ్వరరావు చుట్టము. మొత్తం తుమ్మల నాగేశ్వరరావు దగ్గరనే వ్యవహారాలు నడిపే సురేష్ అనే వ్యక్తి ఆయన బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇండ్లు కట్టుకోవచ్చని నాలా కన్వర్షన్ కూడా అయింది భూదాన్ ల్యాండ్స్లో. ఎట్లా జరిగిందో దీనికి ఆన్సర్ చెప్పు. 62 ఎకరాల 7 గుంటల్లో ఈ పట్టాలు ఎట్లా వచ్చినాయి? ఇగో నీ ఫోటో ఉందా బాబు? ఇగో తుమ్మల నాగేశ్వరరావు, ఈయనెవరు? పొంగులేటి శ్రీనివాస్, నీ ఫోటో ఉంది. గొంతు దించుకుంటున్నావు కదా నిన్న, దీనికి ఆన్సర్ చేయి. ఈ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బోనాల అంబాప్రసాద్ ఎవరు? లక్ష్మీనారాయణ ఎవరు? చలమల శెట్టి ఇదెవరు? నాగమన్ ఎవరు? సత్యనారాయణ రెడ్డి ఎవరు? ఇవన్నీ ఎట్లొచ్చినాయి? దీనికి ఆన్సర్ లేదు. ఒక్కదానికి ఆన్సర్ లేదు. ఏదో అవతల పార్టీ మీద, వాని మీద, వీని మీద ఏదో అన్నావు. ఒక 3-4 మహిళలను తీసుకొచ్చినావు, మేము 1,00,000 రూపాయలు ఇచ్చినాం, 5 లక్షలు ఇచ్చినాం, 6 లక్షలు ఇచ్చినాం అని ఎవరెవరైతే మహిళలు ఎవరికన్నా ఇస్తే ఇచ్చి ఉండొచ్చేమో. అక్కడ ఇంకొకటి జరిగింది ఏంటి? ఎప్పుడో 2013లో ఆ భూదాన్ బోర్డు నుంచి వీళ్ళకి ప్రొసీడింగ్స్ వచ్చినాయి. అక్కడ ఉండాలంటే నీళ్లు, కరెంటు అన్నీ ఉండాలి. కొంతమంది ఉండలేకపోయినారు.
ఉండలేక కొంత డబ్బులు పెట్టి వాళ్ళంతా చుట్టూ చదును చేసుకొని ఒక షెడ్ లాంటిది వేసుకొని వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరు, హే మీరు ఉండలేకపోతున్నాం, ఈ నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకొని వేరే వాళ్ళు వచ్చి ఆ ప్లేస్లోకి వచ్చారు. అది వాళ్ళు మాట్లాడుకుని డబ్బులు తీసుకున్నటువంటి వ్యవహారాలు అవన్నీ. దీంట్లో ఎవరైనా మధ్యవర్తిత్వం వహించుండొచ్చు. మీరు అంటున్న ఏదైతే సంఘం ఉందో ఆ గ్రామీణ పేదల సంఘం కానీ ఓపీడీఆర్ కానీ వీళ్ళు ఎంతెంత ఆ రోడ్ల కోసము కోర్టు కేసుల కోసం ఎంతెంత వసూలు చేశారో మొత్తం డీటెయిల్స్తో సహా కమిషనర్ ముందే సబ్మిట్ చేసిరు వాళ్ళు. ఇక మేము ఇంత వసూలు చేసినాం, దీన్ని ఖర్చు పెట్టినామని. ఒకవేళ మీరు అందులో తప్పులు జరిగినా కూడా మీరు వాళ్ళ మీద కేసులు బుక్ చేయొచ్చు. చట్టం తన పని తాను ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్ళొచ్చు. కానీ ఒక 4-5 మాత్రమే తెచ్చి మరి అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? మరి ఇదే ఓపీడీఆర్ వాళ్ళు నిన్న మీటింగ్ పెడితే 100 మంది వచ్చారు నిన్న. పాశం యాదగిరి గారు ఇంకా మిగతా వాళ్ళంతా పోతే అదే భూముల దగ్గర మన అనిల్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. నిన్న మళ్ళీ పంపించిన మన కెమెరా. మరి వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులా? నువ్వు మాట్లాడిస్తేనేమో పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, యువతలోడు మాట్లాడించి యువతలోడు అక్కడ జనం ఏడిస్తేనేమో వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. నువ్వే అంటావు భూదాన్ భూమని, నువ్వే అంటావు పేదలు ఉన్నారని. మరి పేదలున్న భూదాన్ భూమిలో ఆ పేదలని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా బాబు? కట్టుకున్న ఇంటిని కూల్చే అధికారం నీకు ఎవడిచ్చిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ నువ్వు మీదేసుకొని మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నాం. తుమ్మల నాగేశ్వరరావు అసలు కంటికి కూడా కనబడతలేడు. నువ్వు మీదేసుకుంటున్నావు కదా, ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయి. 62 ఎకరాల 7 గుంటల భూమి ఉందా లేదా? అందులో 30 ఎకరాలు తుమ్మల నాగేశ్వరరావు బినామీల పేర్ల మీద ఉందా లేదా? భూభారత్ ఇప్పుడు లైవ్లో కొట్టినా నేను ప్రింట్అవుట్లు తీసి నేను మీ ముందు పెడుతున్నా, పంపించమంటే మీ నెంబర్కి పంపిస్తా. ఈ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు 62 ఎకరాల 7 గుంటలకు ఫెన్సింగ్ వేస్తున్నావా, లేదు 31 ఎకరాలకే ఫెన్సింగ్ చేస్తున్నావా? చలో ఆన్సర్ చేయి. ఈ ప్రశ్నలకు నీ దగ్గర ఆన్సర్ లేదు. గొంతు దించుకుంటున్నాడు, ఇక మామూలుగా కాదు. యూట్యూబర్లు వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు అని. ఇప్పుడు మీరు మీరు కలెక్టరేట్ ఆఫీస్లో మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు అంటేనే అది మా సక్సెస్, మా ఎఫెక్ట్ అది. లేకపోతే మీరేడ పెట్టేవాళ్ళు, గాలికి వదిలేసేవాళ్ళు వాళ్ళు. అయినా కూడా పేదలు ఊరుకునేటట్టు అయితే ఏం కనబడతలేదు. ఇంకొకటి ఏమంటున్నారంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు ఇక్కడికి, వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లోకి వాళ్ళకి పంపిస్తామంటే వాళ్ళు పని ఎక్కడ చేస్తున్నారు? మీ కొడుకు ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ ఎందుకు చేస్తున్నాడు? మరి మీకు విదేశాల్లో ఆస్తులు ఎందుకు? మరి మీది ఎక్కడో వేరే ప్రాంతం కదా. అసలు మీరు పోటీ చేసిన నియోజకవర్గం మీ ఊరా? మీది ఏ ఊరు అసలు? తుమ్మల నాగేశ్వరరావు ఏ ఊరు అసలు? ఎక్కడ పోటీ చేసిన? ఖమ్మం నుంచి ఎందుకు పోటీ చేసిన? అక్కడి నుంచే పోటీ చేయాల్సి ఉండే కదా. మీరేమో అసలు నీది ఏ పార్టీ? ఫస్ట్ ఏ పార్టీలోకి వచ్చినావు? మీరు ఇళ్ళ నుంచి అల్లకపోవచ్చు, ఒక ఏరియా అయితే ఇంకో ఏరియాకి వెళ్ళి పోటీ చేయొచ్చు, మీది ఒక ప్రాంతం అయితే ఇంకో ప్రాంతంలో ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఆ పేద ప్రజలు బతకడానికి ఒక పట్టణ ప్రాంతానికి వచ్చి వాళ్ళు బతకడానికి మాత్రం అవకాశం లేదు. వాళ్ళు అక్కడ బతికి ఒక 100 గజాల్లో ఇల్లు కట్టుకుంటే మీది ప్రాంతం కాదని వాళ్ళు వెళ్ళగొట్టాలి అక్కడి నుంచి. ఇది న్యాయమా? ఇండ్ల కూల్చివేత విషయంలో కొందరు రాజకీయ నాయకులు తోచినట్టుగా మాట్లాడుతున్నారు. భూదాన్ భూముల్లో కొందరు 8 ఏళ్ల క్రితం, మరికొందరు 7-8 ఏళ్ల క్రితం మొత్తం 720 కుటుంబాలు గృహాలు నిర్మించుకొని నివసిస్తున్నాయి. కూల్చివేత అనంతరం పూర్తి స్థాయిలో సర్వే చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈయనే చెప్తున్నాడు ఎంతమంది 720 మంది ఉన్నారని ఈయనే చెప్తున్నాడు. ఇల్లు కట్టుకున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మెడలు బట్టి అవతలకు నెట్టేయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే బయటికి పంపించేయి. కొద్దిమంది గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిరు. మిగిలిన వారిలో పేదలు ఉన్నారు. పేదల దీవెనతో ఏర్పడిన ప్రభుత్వం. పేదలు ఉన్న ఇళ్ళను నువ్వు కూల్చేసినావు అంతే కదా. మళ్ళీ పేదల దీవెనలు ఉన్నాయి. ఇది పేదల ప్రభుత్వం. మళ్ళీ సొల్లంత ఎందుకు? మళ్ళా పేదలు ఉన్నారని నువ్వు గుర్తిస్తే ఆ పేదల ఇంటిని వదిలేయాల. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే ఉంటారో ఆ ఇల్లు కూలగొట్టేది ఉంటుంది, అనర్హుల ఇల్లు కూలగొట్టేది ఉంటుంది, సెలెక్టెడ్గా కూలగొట్టేది ఉంటుంది. కూలగొడితే ఆ పేదల ఇండ్ల జోలికి ఎందుకు వెళ్ళినావు? ఇంకా నీ కథ చాలా ఉంది స్వామి, పెద్ద ఉన్నాయి ఎండోమెంట్ ల్యాండ్లు. నీ కథ హైదరాబాద్లో ఏమేం చేసినావు, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏంది, పెద్ద చిట్టా ఉన్నది ఇక్కడ. దానికి కొంత సమయం పడుతుంది. ఎవరికి అన్యాయం చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట. అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చిండట.
గతంలోనూ ఇండ్లు కూలగొట్టారు, ఇప్పుడు కూల్చడంతో 2 సార్లు నష్టపోయామని బాధితులు చెబుతున్నారు. ఎవరు కూలగొట్టిరు? కేటీఆర్ హయాంలో కూలగొట్టిరట. వాళ్ళు కూలగొట్టడానికి వస్తే వాళ్ళు కర్రలు పట్టుకొని నిలబడితే వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. కానీ నువ్వు భయపడకుండా వేల బుల్డోజర్లు పోలీసులను పెట్టి నేలమట్టం చేసినావు. వెలుగుమట్టలో పేదలు ఉచితంగా గృహాలు నిర్మించుకోలే. 30,000తో మొదలుపెట్టి 8 లక్షల వరకు అక్కడ స్థానిక నాయకులు కొందరు వసూలు చేశారు. సామాజిక ఆర్థిక సర్వేలో అర్హులను గుర్తిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా వారికి నివాస యోగ్యమైన స్థలం కేటాయించి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. అక్కడ మౌలిక వసతులతో పాటు అంగన్వాడీ కేంద్రం, సర్కారు బడి ఏర్పాటు చేస్తాం. 6 ఏళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ఏ ప్రభుత్వమైనా కూల్చుతుందని భయపడుతూనే ఉన్నామని బాధితులు చెబుతున్నారని, దళారుల మాటలు నమ్మి మోసపోయామని మొరపెట్టుకున్నారని చెప్పారు. వారి నుంచి వసూలు చేసిన సొమ్ము బాధితులకు ఇప్పిస్తాం. కొందరు మాజీ మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. విపక్షాలు నిజాలు మాట్లాడాలని పేర్కొన్నారు. నువ్వు మాట్లాడింది పచ్చి అబద్ధాలు. ఫస్ట్ విపక్షాలకు పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు మాట్లాడింది పచ్చి అబద్ధాలు. నిన్న కూడా వాళ్ళు సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ వీళ్ళంతా ధర్నాలు చేస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. మేము అనేది ఒకటే, అసలు ఆ 62 ఎకరాలు ఏం చేయదలుచుకున్నావు? మొత్తం దాని ఎక్స్టెంట్ ఎంత? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఆడ పేదలు నివసిస్తున్నారు, అసలు వాళ్ళకి అర్హతే లేదని. నీ కూతురు పెళ్ళినప్పుడు పోయి గడియారాలు ఎందుకు పంచినవా? మరి ఇంటింటికి తిరిగి గడియారాలు పంచి ఓటు ఎందుకు అడిగినావు? ప్రతి ఒక్కరింట్లో సీనన్న గడియారం అని ఉన్నది. మొత్తం ఆడ శిథిలాల కింద ఉన్నాయి. కనీసం ఆ వాచ్ను కూడా తీసుకుపోలే వాళ్ళు. ఆడ బొందలు పడేసిపోయారు ఆడ. మరి నువ్వు అది ఎవరో డబ్బులు ఇచ్చి కొనుక్కొని అక్కడ అక్రమాలు జరిగినాయి అన్న నువ్వు మరి ఆడ గడియారాలు ఎందుకు పంచినావు? ఓటు ఎందుకు అడిగినావు వాళ్ళని? దొంగలంతా. సో ఖమ్మం వెళ్లాల్సింది మళ్ళీ ఉన్నది. ఆ పేదల పక్షాన పోరాటం చేయాల్సిందే. ఆ 62 ఎకరాల భూమి పేదలకు పంచాల్సిందే. ఈ భూదాన్ ల్యాండ్స్ మీద పెద్ద మూమెంట్ రావాలా. ఎక్కడెక్కడైతే భూదాన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎవడెవడు ఎట్ట కబ్జాలు చేస్తున్నాడు, ఏం జరుగుతున్నది అన్నది కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఖమ్మంలో ఆ ప్రజలు నిలబడి కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. నువ్వేన్నో ఇస్తే వెళ్ళి తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. ఆ ప్లేస్నే ఇవ్వు, ఎక్కడో ఎందుకు ఇవ్వడం? వాళ్ళు అక్కడే ఉన్నారు, అక్కడే పని చేసుకుంటున్నారు, ఏదో పూట గడుస్తున్నది. 62 ఎకరాల భూమి అక్కడే ఇవ్వు, అక్కడే పేదలకు ఇవ్వు. ఈ కలెక్టర్ అయితే ఉత్సవ విగ్రహమే. ఇక ఆయన ఏం చెప్తాది మరి ఎన్ని ఎకరాలు ఉంది, ఏంది కథ, ఎవడోడు కబ్జాలు చేసి మేము అడుగుతున్న ప్రశ్నలు నీ దగ్గర ఆన్సర్ ఉందా? పొంగులేటి ఫోన్ చేయగా నా ఓకే. ఇదే పొంగులేటి ఇదే కలెక్టర్కి కూల్చివేతల రోజు ఉదయం 7 గంటలకి పాశం యాదగిరి గారు ఇంకా ఈ ఓపీడీఆర్ సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్తే ఎడగుల కొడుతూ నాకు తెలియదే, నేను రెవెన్యూ మంత్రిని అని చెప్పి ఇదే కలెక్టర్కి అనుదీప్కు ఫోన్ చేసింది నువ్వు వాస్తవం కాదా? లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడింది వాస్తవం కాదా? చెప్పు. నీకు తుమ్మలకు పడతలేదు, నువ్వు అసంతృప్తిగా ఉన్నావు. కానీ ఆ ఖమ్మంలో ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. వాళ్ళని కాదని నువ్వేం చేయలేకపోతున్నావు. కానీ నీ మీద బురద పడుతున్నది అర్థమవుతుందా నీకు? అది ఇప్పుడు అదే కలెక్టర్తో ఆ రోజు మాట్లాడి నాకు తెలియకుండా ఎట్లా గుల్లగొడతారని మాట్లాడినా నువ్వు, మరి ఇవాళ ఎందుకు మరి ఇంత డ్రామా చేస్తున్నావు? చలో రాహుల్ గాంధీ వస్తున్నాడు కదా ఈరోజు, ప్రెస్ మీట్ ఏమైనా పెడతాడా? పెడితే మన యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళాలన్న. ఓర్ని అమ్మ గాడ ఏడ కుదురుతుంది? పెద్ద మనిషి యూట్యూబ్ ఛానల్స్ పోయేంత ఉంటుంది ఆడికి, కష్టం. ప్రెస్ మీట్ పెడతారని కూడా నేను అనుకుంటలేను. బీసీ బంద్ లేనట్టేనా? ఏ బంద్ లేదు, అన్ని బందే. పవర్ లూమ్స్ వారికి థ్రిఫ్ట్ పథకం అమలు కావట్లేదు. కోహెడాలో కొత్తగా మార్కెట్ పెడుతున్నారు, మా భూములు లాక్కుంటున్నారట. మొత్తం భూముల చుట్టే తిరుగుతుంది. ఇక్కడ శారదా పీఠానికి సంబంధించిన భూమి అది ఓఆర్ఆర్ పరిధి ప్రాంతంలో మైనింగ్ చేయడానికి అవకాశమే లేదు. అక్కడ 10 ఎకరాల్లో శారదా పీఠం ఆపోజిట్లో మైనింగ్ జరుగుతున్నదట. ఎవరిదయ్యా మైనింగ్ అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి అల్లుడే ఉన్నాడు తన వెనకాల. ఇలా శారదా పీఠానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన భూమి మీద కూడా కన్నేసిరట. ఇక కన్నేసి ఆ నుంచి నువ్వు వెళ్ళిపోవాలన్నారట. వెళ్ళిపోవాలంటే ఇది ఎట్టెట్నో ఉందని వాళ్ళకి చెప్తే మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది. ఎవరిదా అది? ఆ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ ఎవరిదంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి అల్లుడు ఉన్నాడు అంటున్నారట. మొత్తానికి దాన్ని రద్దు చేసి పడేసిండు. ఎటేటో పోతట్టుందని. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా భూమి 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 భూమి.
నాకు తెలిసి రేవంత్ రెడ్డి కుటుంబము లేకపోతే ఈ మంత్రుల వీళ్ళందరికీ రాత్రి కళలు కూడా అవే వస్తాయి కావచ్చు. రాత్రి కళల్లో కూడా భూములే కనిపిస్తాయి కావచ్చు. ఒక్కరోజైనా నిరుద్యోగుల గురించి మాట్లాడండి అన్న. పొద్దున లేచిన దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నాం బ్రదర్. హైదరాబాద్లో దోమల మందు 6 నెలల నుంచి కొడతలేరట. మొత్తం దోమలు అయిపోయినాయట. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. అన్న ఆకునూరి మురళి గారి స్టేట్మెంట్ ఇప్పుడున్న సమస్యల డైవర్ట్ కోసమేనా? డైవర్ట్ ఏముంది, వాళ్ళకి ఎప్పుడో టాస్క్ ఇచ్చినారు ఆ పాలసీ రెడీ చేయమని. దాంట్లో డైవర్ట్ చేయడానికి ఏముంటుంది అక్కడ? సో ఆ పాలసీ రెడీ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఉన్నది. చేయకపోతే ఆకునూరి మురళి గారు కూడా ఆయన రిజైన్ చేసి బయటికి రావాలా. కలెక్టర్ నెంబర్ పెట్టండి, కాల్ చేసి అడుగుతారట. నేను ఫోన్ చేస్తే ఏమంటాడు, నేను రఘు మాట్లాడుతున్న మనతోలు అని ఫోన్ పెట్టేసి కథం. ఇక మళ్ళీ ఎత్తి తొట్టిగా నేను అడుగుతా కదా, 62 ఎకరాలు కదా ఇది, 30 ఎకరాలను ఎట్లా క్లెయిమ్ చేస్తున్నావు అని. మన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని, నా దగ్గర 1954 కాస్రా పహానీ ఉంది. మరి ఎట్లా ఇది, మరి పట్టాలు ఎట్లా వచ్చినాయి అని అడుగుతా కదా, దానికి ఆన్సర్ ఉంటుందా? ఉండదు. నిన్న అక్కడ ఉన్న జర్నలిస్టులు ఈ డాక్యుమెంట్స్ కనీసం ఎవరైనా అడిగి ప్రింట్అవుట్లు తీసుకొని ఇవి ఎట్లా వచ్చినాయి సార్ అని ఒక మాట అడిగి ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉండేది. కానీ ఎవరు అడగలే. మొత్తానికైతే కాంగ్రెస్కి ఇది భయంకరమైన డ్యామేజ్ అయింది. రేవంత్ రెడ్డి అది అర్థమయ్యే పొంగులేటి నాటికి పంపించి ప్రెస్ మీట్ పెట్టి ఇండ్లు కట్టిస్తాం, మనమే కట్టిద్దాం, మనమే భూమి ఇద్దామని చెప్పమని పంపించింది ఆడికి. 3 మంత్రుల ఇజ్జత్ పోవడం కాదు, వాళ్ళు పాతాళానికి తొక్కబడ్డారు ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి. ఆలేరు ఎమ్మెల్యే ఏడుండు మరి అక్కడ క్రషర్ ఉందట కదా, ఎన్నో క్రషర్ దగ్గర ఉండేవో మరి, అదో ఇల్లీగల్ క్రషర్ పెట్టిరట కదా రాజాపేట ఆ సల్లూరు దగ్గర. మరి ఆ క్రషర్ దగ్గర ఏమన్నా మీటింగ్ పెట్టుకున్నాడో ఏమో మరి. నెలకు 6 కోట్లు వస్తాయట, సంవత్సరానికి 72 కోట్లట. మరి అక్కడ ఏమైనా ఉన్నాడేమో. కష్టపడి ఒక్క ఇటుక పేర్చుకొని కట్టుకున్న పేదల గూడును పగలు అందరూ చూస్తుండగానే నేలమట్టం చేశారు. వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. 3 మంత్రులున్న జిల్లాలో పేదలకు జరిగే అన్యాయం ఇదేనా? మీరు రాజీనామా చేయాలి. వీళ్ళు 3 మంత్రులు రాజీనామా చేయాలి. సిగ్గులేని దద్దమ్మలు, దుర్మార్గులి మంత్రులు 3 మంత్రులు. ఈయన పేదోళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆ వీడియోలు చూసినావా? వీడియోలు చూసినావా? ఆ అంబేద్కర్ భవనం దగ్గర పసిపిల్లల్ని 3 నెలల 4 నెలల పిల్లల్ని ఆ ఉయ్యాలలో పడుకోబెట్టి ఆ దోమల తాకిడి తట్టుకోలేక ఇంత దద్దుర్లు వచ్చినాయి ఆ పిల్లలకి, కాళ్ళకి, ఒళ్ళంతా. నీ మనవలో నీ మనవరాన్లో ఆ సిచ్యువేషన్లో ఎప్పుడైనా దోమ గరిస్తే నీకు అయ్యో అనిపిస్తుంది కదా. ఎర్రటి ఆ చర్మం మీద దాని చెంపల మీద ఇంతలా బొబ్బలు వచ్చి దోమలు గరిస్తే అయ్యో అనిపిస్తలేదా మీకు? దుర్మార్గులారా. ఇబ్రహీంపట్నం ఆధిపత్య పోరు గురించి చెప్పండి. మల్రెడ్డి రంగారెడ్డి అట. ఈ ఆధిపత్యాలు వాళ్ళు చంపుకుంటారు, వస్తారు, మనకేం సంబంధం. చలో. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఆయనకి, నాకు తెలిసి ఆయనకు అరెస్టు భయం పట్టుకున్నదా కౌశిక్ రెడ్డికి ఏం అర్థం కావట్లేదు. కానీ నేను ఇది బయట పెట్టినా అది బయట పెట్టినా అంటున్నాడు. బయట పెట్టింది ఇప్పుడు అవి ఉన్నాయి నా దగ్గర, ఇవి ఉన్నాయి, పెట్టు. మళ్ళీ ఇంకా పెడతా, అది చేస్తా, ఇది ఏమైనా ఉంటే పెట్టాలి వెంటనే. డిప్యూటీ సీఎం వెలుగుమట్ల విషయంలో ఎందుకు స్పందించట్లే? నేను ఎందుకు స్పందిస్తాను, అది మధుర నియోజకవర్గం, నాకేం సంబంధం అనుకుంటుండేమో ఆయన. ఖమ్మం ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ మీద పడితే బాగుంటుంది. జనాలు అంతగా ఆలోచించే సిచ్యువేషన్లో ఉన్నారా? మనకు జరగలే కదా, అవతల అనుకో జరిగింది. మన దాకా వస్తే తప్ప మనకి అర్థం కాదు అది. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం. కేటీఆర్ ధ్వజం, మూసీ పరివాహకంలో పాదయాత్ర. ఈయన బుల్డోజర్ల గురించి మాట్లాడుతుండు. ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఈయన రాజకీయం చేస్తున్నాడు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండు? హూ ఇస్ హీ? కల్వకుంట్ల తారక రామారావు. ఏం పదవి అనుభవించిండు? ఏం పదవి చేసిండు ఆయన 10 ఏళ్ళుగా?
లాస్ట్ 5 ఇయర్స్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈయన బుల్డోజర్ల గురించి మాట్లాడుతుంది కదా, మేమే స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్ళినాం. ఎక్కడ ఇది? పటాన్ చెరు దగ్గర వందల ఇండ్లని, కట్టిన ఇండ్లను నేలమట్టం చేసి పడేసిండు. నేలమట్టం చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి బుల్డోజర్ రాజ్యం వచ్చింది. నువ్వు అప్పుడు కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు కేటీఆర్, ఇప్పుడు పొంగులేటి, అప్పుడు కేటీఆర్, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఆ వెలుగుమట్ల విలేజ్లో కూడా ఈయన ఊలగొట్టడానికి రెడీ అయ్యి కూలగొట్టిండు కొన్ని ఇళ్ళు 2023లో. ఈయన పోయి ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. నువ్వు దొంగ అంటున్నాడు. దొంగ అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు చేయలేదా దొంగ అని ఆయన అంటున్నాడు. ఆడ దొంగే, ఇద్దరు దొంగలే. ఈయననేమో ఇప్పుడు బుల్డోజర్ రాజ్యం వచ్చింది. నువ్వు చేసిన పని ఏంది నాయన? పటాన్ చెరు నియోజకవర్గంలో ఆ బీరంగూడ అవతల వందల ఇండ్లు నేలమట్టం చేసినావు కదా ఒకనాడు. మేం పోయినాం అక్కడికి. గూడెం మహిపాల్ రెడ్డి అడున్న మాఫియా అంతా కలిసి ఆ వాటాల్లో కొట్లాటొచ్చి మొత్తం గులగొట్టిరాడు. ఈ వెలుగుమట్టలో కూడా 2023లో మీకు ఆ కన్నుబడ్డది. ఏదో బిజినెస్ స్కూల్ ఏదో వస్తున్నది, ఆ ప్రాంతంలో పెడదామని ప్లాన్ చేస్తే వాళ్ళు తిరగబడ్డారు. జనం తిరగబడితే అక్కడి నుంచి వెళ్ళిపోయింది, వేరే దగ్గర పెట్టింది. ఈయన బుల్డోజర్ రాజ్యం గురించి, భూముల గురించి, కబ్జాల గురించి నువ్వు చెప్పాలి ఇక మాకు. ఈ తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి పట్టాలుగా ఎందుకు మారింది 10 ఏళ్ల కాలంలో ఉన్నదానికి నువ్వు ఆన్సర్ చేయాలా. హైదరాబాద్ ఇటు వెస్ట్ సైడ్కి పోతే తెల్లాపూర్, గచ్చిబౌలి, ఇటంతా పోతే మొత్తం ప్రతి బిల్డింగ్లో నీకు వాటాలు. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన మీ ఆస్తులు, మీ విదేశాల్లో ఉన్నవి మొత్తం భూముల ద్వారా వచ్చినాయి కదా. నువ్వు వందల మందిని, వేల మందిని వెనకేసుకొని తిరిగినా నీ 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 నవ్వడు నమ్మడానికి ఇక్కడ జనం రెడీగా లేరు. అర్థమైందా?